హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా పనస్తొనలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ఒకసారి పనస్తొనలు చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. చూసారు కదండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ముందుగా వాటి ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొన్నిసార్లు హెల్త్ని పక్కన పెట్టాలి కదండి. అయితే దానిలో ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేకుంటే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి తీసుకోండి. ఈ విధంగా నెయ్యిని బాగా పిండికి పట్టించాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా చిన్న సైజ్ చేసుకోండి, ఎందుకంటే మనం పూరీలు బాగా పలుచగా చేయడం వల్ల పనస్తొనలు మళ్ళీ పెద్దగా వస్తాయి. కాబట్టి చిన్న బాల్స్ లాగా చేసుకోండి. అదేవిధంగా మిగిలినవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని దానిపై డస్ట్ చేసుకుంటూ చపాతీ కర్రతో పూరీలాగా ఒత్తుకోవాలి. చాలా పల్చగా ఒత్తుకోవాలండి. ఆ విధంగా పల్చగా ఒత్తుకుంటేనే మంచిగా పొంగుతాయి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దానిని కట్టర్తో ఈ విధంగా మధ్యలో లైన్స్ పెట్టాలి. అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. వాటి ఎడ్జెస్ని ప్రెస్ చేసేయాలి. ఆ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆ పనస్తొనలు అనేది వీడకుండా ఉంటాయి. తర్వాత ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ కటర్ లేకుంటే నైఫ్తో అయినా సరే కట్ చేసుకోవచ్చండి. నైఫ్తో అయినా సరే ఈ విధంగా లైన్స్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. కానీ పూరి ఒత్తినప్పుడు మాత్రం చాలా పల్చగా చేయండి. పల్చగా చేయడం వలన బాగా పొంగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పనస్తొనల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా వేసుకున్న వాటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పనస్తొనల్ని ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఈ విధంగా విదిలించి వేయండి. ఇప్పుడు పాకం కోసం ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. షుగర్తో కాకుండా కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే మనం చపాతీ పిండిలా చేసుకున్నప్పుడే 1 స్పూన్ కారము 1 స్పూన్ వాము వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఫ్రై చేసుకుంటే వాటిని స్పైసీగా తినాలన్న వాళ్ళు ఆ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. అలా చేసుకుని తిన్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పంచదార బాగా కరిగిన తర్వాత దానిలో కొద్దిగా ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పొడి యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం ఈ విధంగా
ముదురు పాకం రావాలండి. ముదురు తీగ పాకం రావాలి. ఈ విధంగా పాకం రాగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస్తొనలపై వేసుకోవాలి. వెంటనే వేసుకోవాలండి, లేకుంటే పాకం వెంటనే మళ్ళీ క్రిస్టల్ అయిపోతుంది. అన్ని పనస్తొనలపై వేసుకోవాలి. అలాగే వాటిని కొద్దిగా టర్న్ చేసుకుంటూ పాకం రెండు వైపులా పట్టేలాగా మరి కాస్త వేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా జ్యూసీగా ఉండే పనస్తొనలు రెడీ అండి. మీరు కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఈ పనస్తొనలు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.